ఏకాదశి వ్రతం చెయ్యడం సాధ్యమయ్యే విషయము కాదు. ఏకాదశి వ్రతం అంత తేలికగా చెయ్యలేరు. ఎందుచేత అంటే ఏకాదశి వ్రతానికి మొట్టమొదటి నియమం ఏది అంటే ఉపవాసం. ఉపవాసం ఎవరికి అన్వయము కాదు అంటే బ్రహ్మచారికి ఉపవాస దీక్ష లేదు. ఎవరు బ్రహ్మచారిగా ఉంటాడో ఆయన ఎప్పుడూ ఉపవాసం చేయడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. కాయకష్టం చేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారో అంటే శరీరంతో కష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఉపవాసం చెయ్యకూడదు. అలాగే గర్భిణీ స్త్రీ, ప్రసవమైనటువంటి ఆడది, 85 ఏళ్ళు దాటిపోయిన వృద్ధుడు, శరీరంలోకి పదార్థాన్ని వెయ్యకపోతే అది పడిపోతేటటువంటి వ్యాధి పొందినటువంటి వాళ్ళు, అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పదార్థం తినకపోతే పడిపోతాడు. అటువంటి వాడు ఉపవాసం చెయ్య